అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేద విద్యార్థులందరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను ప్రవేశపెట్టిన తర్వాత కూడా కొన్ని పాఠశాలలకు ఇచ్చేది. ఆ పాఠశాలలో వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు, అదేవిధంగా నోట్బుక్స్ అన్నీ కూడా ఇవ్వవలసి ఉంది. అయినా కూడా ఇప్పటివరకు ఎవరైతే పాఠశాల యజమానులు ఉన్నారో ఆ యజమానులు వీళ్ళకి సంబంధించిన నోట్బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ఇవ్వట్లేరు. మాకు పైనుంచి ఏదైతే ఫండ్ రాకపోవడంతో కూడా మేము ఏం ఇవ్వట్లేకపోతున్నామని కూడా వీరు చెప్తున్నాం. కూడా పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. మొత్తం కూడా అందరూ విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఆ విద్యార్థులు కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ను కలవడానికి ఈరోజు ఆ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా వీరందరూ స్కూల్లో చదువుకోవాల్సిన ఆ పిల్లలు ఈరోజు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిరసన తెలపడానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరియు కట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా మొత్తం పిల్లలని హాస్టల్ తీసుకెళ్తే హాస్టల్ ఫీజు కట్టమంటారు, యూనిఫామ్ ఫీజు కట్టి బుక్స్ కొనుక్కొని తోలిపోరి ఫ్రీ చదువు ఒకటి గవర్నమెంట్ చెప్పినట్టే చెప్తాం అని అంటారు. బుక్స్ కూడా గవర్నమెంట్ బుక్సే ఇస్తామంటారు కొనకుంటే. మాకు అట్లా ఇప్పుడు ఇట్లా ప్రైవేట్గా వచ్చిందని మేము ఇట్లా చేసినాం, కానీ గవర్నమెంట్ అయితే మేము ఫస్టే గవర్నమెంట్ పంపించుకుందాం కదా సార్, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు. స్కూల్ పెట్టి కూడా నెల అవుతుంది, ఇప్పటికి కూడా మమ్మల్ని ఏది రెస్పాన్స్ ఇస్తలేదు సార్ అని అంటే కూడా మాకు బిల్లులు వస్తే మేము చేస్తామమ్మా, మా వల్ల కాదు, మాకు చాలా 3 సంవత్సరాల సంది పెండింగ్ ఉంది, బిల్లులు వచ్చిన తర్వాతనే మేము చేస్తాం, ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు చేసేది ఎక్కడైనా చేసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తారు. ఎంతమంది మీకు పాప బాబా ఎవరున్నారు? ఏ స్కూల్? పాప ఆల్ఫా స్కూల్ 6th క్లాస్, ఇప్పుడు 5th జాయిన్ చేసినాము, ఇప్పుడు 6th. ఇప్పుడు మాకు చాలా పోయిన సంవత్సరం అంటే స్టడీ అంత ఎక్కువ ఏం చెప్పట్లేరు, కాకపోతే ఫుడ్ కూడా అంత మంచిగా ఏం పెడతలేరు. ఏంటంటే ఇక మేము పేదవాళ్ళం కాబట్టి వచ్చిందే మాకు మంచిది అనుకొని చేసినాం ఇక్కడ, అంతే. ఏంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కిల్కి సంబంధించి కూడా చాలా గందరగోళం నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా రోజుల నుంచి కూడా కలెక్టరేట్ కూడా తిరుగుతున్న పరిస్థితి ఏంటంటే సార్, మేము దాదాపుగా సార్ సపోర్ట్ చేయకండి, ఎవరు ఒక్క నిమిషం ఆగండి సార్. దాదాపుగా మేము నెల రోజుల నుంచి, దాదాపుగా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన కానించి మేము నెల రోజుల నుంచి కలెక్టరేట్ చుట్టూ మా పిల్లల తీసుకొని తిరుగుతున్నాం సార్. ఇప్పటి వరకు కలెక్టర్ గారికి దాదాపు 3 వినతి పత్రాలు ఇచ్చినాం. కొత్తగా వచ్చినటువంటి డీడీ గారికి కూడా మన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ డ్రా రోజు కూడా నిరసన వ్యక్తం చేస్తూ మళ్ళీ మేము తెలిపినాం సార్. అయినా కానీ మా పిల్లల సమస్య ఎలాంటి పరిష్కారానికి రాలేదు సార్. దాదాపుగా నెల రోజులు దాటింది సార్ మా పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యి, ఇప్పటి వరకు స్కూల్లోకి రానియలేని పరిస్థితి సార్. స్కూల్ యాజమాన్యం ఏంటంటే సార్, ఈ స్కీమ్లో పేదవాళ్ళు, నిరుపేదలైనటువంటి వాళ్లకు 2029 విద్యా హక్కు చట్టం ప్రకారంగా మనకు ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక 5 కానీ 10 కానీ 20 కానీ సీట్లు ఇచ్చే విధంగా ఆ స్కీమ్లో జీవో ప్రకారంగా ఉంది సార్. దాంట్లో అధునాతనమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి ఆ స్కీమ్లో ఉంది సార్. ఆ స్కీము జీవో ప్రకారంగా ఒక కన్నతల్లి పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలనో ఆ స్కీమ్లో అంత అద్భుతంగా పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ఎవరైనా కావచ్చు. అట్లాంటి స్కీమ్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మా పిల్లలకు కనీసం బుక్కులు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం మా పిల్లల్ని స్కూలు గడప దొక్కే పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి ధర్నాన్ని మేము చూస్తున్నాం సార్. దాదాపు నెల రోజులుగా మేము ఈ సమస్యను పట్టుకొని తిరుగుతున్నాం. కలెక్టర్ గారికి అయితే దాదాపుగా 3-4 సార్లు విన్నవించుకున్నాం. ఒకనొక సందర్భంలో కొంచెం గట్టిగా మాట్లాడుతున్న సందర్భంలో మేడం గారు కూడా ఏదో ఇసుకుపడ్డారు, చాలా తీసిరండి, మేము అర్థం చేసుకొని ఊకున్నాం. ఇప్పటికీ ఊకొని కూడా దాదాపుగా పోయినటువంటి ఒక రోజు ఇస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎలాంటి ఈ సమస్యకు పరిష్కారం రాలేదు సార్. మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటే విన్నవించుకుంటాం, అయ్యా మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కీమ్ కాబట్టి దయచేసి ఈ పేద పిల్లల్ని ఎందుకు మీరు హింసిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఏదో ఒక స్కూల్లో చదువుకుంటారు ఇప్పటికి, కానీ మా పిల్లల భవిష్యత్తు ఈరోజు నెల రోజులు స్కూల్ పోక మా పిల్లల భవిష్యత్తు ఈరోజు ఈ కలెక్టరేట్ చుట్టూ అధికారులతో చదువుకునే వయసులో మా పిల్లలు ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి మరి గవర్నమెంట్లో వచ్చింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని తల్లిదండ్రుల కమిటీ తరఫున తల్లిదండ్రుల పక్షాన మేము వేడుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థని. స్కూల్ యజమానులు ఏం చెప్తున్నారు? స్కూల్ ఫీజు కట్టమంటున్నారా? వాళ్ళు చెప్పేది ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో బెస్ట్ స్కూల్స్ అని వాళ్ళైతే ఏదైతే సెలెక్ట్ చేసారో ఆ స్కూల్ యాజమాన్యం మాత్రం మా పిల్లల యొక్క ఫీజు కడితేనే మీరు రాండి, ఎందుకంటే దాదాపుగా మరి ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు ఆగిందో ఎట్లా మాకు తెలియదు సార్. ఎందుకంటే మా అందరం అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎక్కడ కూడా మాకు విద్య లేదు, విద్య లేకనే మాకు ఈ పరిస్థితి పడ్డదో ఏమో తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపుగా 3 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు వాళ్ళకు మాకు సంబంధం లేదు సార్. ఎందుకంటే అధికారుల దృష్టిలో నుంచి మాకు సీట్ అయింది, అధికారులే పోయి మాట్లాడి మా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత ఉంది ఆ స్కీమ్ ప్రకారంగా. కానీ యాజమాన్యం మా పిల్లల మీద ఆజమాయిష చేస్తుంది సార్. ఇది ఎక్కడి దారుణమైన పరిస్థితి మాకు అర్థం కావట్లేదు సార్. చెప్పండి, ఏంటి మీకు ఎవరున్నారు? మా పాప సార్,
పాప ఉంది ఇప్పుడు 2nd క్లాసు. లాస్ట్ ఇయర్ పాపకు అన్ని ఫెసిలిటీస్ అన్నీ కల్పించారు సార్. బట్ ఈ సంవత్సరం నుంచి అయితే మాత్రం పిల్లలు ప్రతిరోజు ఇంటికి వచ్చి డాడీ బుక్స్ కొనమంటున్నారు అంటే మనకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద సీట్ వచ్చింది కదా, స్కూల్ యాజమాన్యం మనకు ఫ్రీగా ఇస్తారన్నా కానీ లేదు డాడీ ఫ్రీగా ఇవ్వరంట. ఇదిగో చూడండి సార్, మీరు ఈ బుక్స్ కొనాలి అని చెప్పి మాకు లిస్ట్ ఇచ్చారు. 2nd క్లాస్కి 5,000 రూపాయల బుక్స్ మీరు కొనాలని మాకు స్లిప్ పంపించారు పాప ద్వారా. ఇప్పుడు మీ 5,000 పెట్టి బుక్స్ కొనలేని పరిస్థితిలో మేము బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి అప్లై చేసుకొని ఈరోజు చదువుకుంటున్నాం. మేము ఎక్కడ తీసుకొచ్చి కొనాలి సార్ 5,000 పెట్టి? నువ్వు ఆల్రెడీ చెప్పలేదా, అడగలేదా యజమాని ఏంటి సార్ మాకు బెస్ట్ అవైలబుల్ స్కీల్లో వచ్చింది, మళ్ళీ మేము ఎందుకు ఫీజు కట్టాలని అడిగితే ఏం సమాధానం? మేము అడిగాం సార్, మీరు సార్ మాకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద వచ్చినప్పుడు మాకు అన్ని ఫెసిలిటీస్ మీరు కల్పించాలి కదా, మరి బుక్స్కి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అంటే మాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు, మేమేం చేయం. వాళ్ళు చెప్పేటువంటి సమాధానం మాకు, మేము పిల్లలకు బుక్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, బుక్స్ కొనుక్కొని వస్తేనే మేము పిల్లలు స్కూల్కి రాణిస్తాం అని ఈరోజు గేట్ బయట నిలబెట్టిన పరిస్థితి పిల్లలది. ఈరోజు గవర్నమెంట్ బుక్స్ ఇస్తారంట సార్, గవర్నమెంట్ బుక్స్ ఇస్తాము. అవి కూడా పిల్లలకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ రెండు రకాల బుక్స్ ఇస్తున్నారు సార్. ఈ బుక్స్ ఇస్తాం, ఇవే చదువు చెప్తాం. మా ప్రైవేట్ స్కూల్ నుంచి అయితే మీకు ఎటువంటి ఫెసిలిటీస్ అందవని మనం చెప్తున్నారు. అందుకనే ఈరోజు ఆల్ఫా పబ్లిక్ స్కూల్ 3rd క్లాస్ చదువుతున్నావు. ఏంది మరి ఇక్కడికి వచ్చినావు ఎందుకు? బుక్స్ ఫీజు అడుగుతున్నారు, ఫీజ్ సీట్ అని చెప్తున్నారు, మళ్ళీ బస్ ఫీజు అడుగుతున్నారు, షూస్ అడుగుతున్నారు, అన్నీ అడుగుతున్నారు, బయట కూడా నిలబెడుతున్నారు. చెప్పులు వేసుకొస్తే కట్ట తీసుకొని కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు? కట్ట తీసుకొని ఎవరు కొడుతున్నారు? షూస్ లేవనా సార్? షూస్ ఎందుకు వేసుకురావట్లేమని పీటీ సార్ ఒకటే గోల చేస్తుండు, మమ్మల్ని భయపెట్టిస్తుండు. ఎంతమంది ఉన్నారు నాన్న మీ ఫ్రెండ్స్ ఇట్లా ఇబ్బంది పడేటోళ్ళు? ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తావు నువ్వు రోజు స్కూల్కి? పానగల్ నుంచి. ఎట్లా వస్తావు? పానగల్ నుంచి డాడీ దింపుతారా? ఎట్లా వస్తావు? ఆటోకి వస్తావా? బస్కి. ఇప్పుడు ఏంటి మరి కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చినావు, కలెక్టర్ మేడంని ఏం అడుగుతున్నా? కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చా ఏం చెప్తావు కలెక్టర్ మేడం? బుక్స్ కావాలి తీసుకోవాలని అడుగుతా. స్కూల్లో పిల్లలకి బుక్స్ ఇస్తలేరు, యూనిఫామ్ ఇస్తలేరు, ఏవి ఇవ్వట్లేరు, అన్ని పైసలు కట్టమని అంటారు. బుక్స్కి కానీ యూనిఫామ్కి కానీ ఫీజు కానీ కట్టాలి మీరు అని అడుగుతున్నారు. మాకు పైనుంచి ఫండ్స్ పంపించాలని, పిల్లలకు బుక్స్ కూడా డబ్బులు ఇవ్వాలని అడుగుదామని, దాని గురించి అడుగుదామని. రైట్, మొత్తంగా చూస్తున్నాం ఏదైతే కొన్ని కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించి కొన్ని సీట్స్ పేద విద్యార్థులు చదువుకోవడానికి, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విద్యార్థులు చదువుకోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కీల్ కింద కూడా ప్రవేశపెట్టారు. దాంట్లో చాలామంది విద్యార్థులు కూడా చేరినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవరైతే పాఠశాల యజమానులు ఉన్నారో పాఠశాల యజమానులు మాకు కొన్ని సంవత్సరాల నుంచి బిల్స్ రావట్లేవు కాబట్టి ఈ సంవత్సరం మాత్రం విద్యను వాళ్ళకు చెప్పడం చాలా కష్టంగా అవుతుంది, వారు బుక్స్ వాళ్ళే కొనుక్కోవాలి, షూస్ వాళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ మొత్తం తీసుకోవాలని కూడా ఇటు తల్లిదండ్రులను కూడా చెప్తున్న క్రమంలో తల్లిదండ్రుల ఆందోళన చెప్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ను కలవడానికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. చిన్న విద్యార్థులు కూడా మనతో మాట్లాడుతున్న పరిస్థితి కనుక వారు కానీ నువ్వు డ్రెస్ ఎందుకు వేసుకోరావట్లేవు, షూస్ వేసుకోరావట్లేవు, మీకు బుక్స్ లేవు అని కూడా మమ్మల్ని నిలబెడుతున్నారు, కొడుతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కిల్లో ఉన్న వాళ్ళకన్నిటికీ కూడా వాళ్ళకి సౌకర్యాలు, వాళ్ళకి బిల్స్ ఇచ్చి వాళ్ళ విద్యను అభ్యసించే విధంగా చూడాలని కూడా విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.